వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఎయిర్టెల్ యాప్‌లో మనం పర్సనల్ లోన్‌కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మీ దగ్గర ఏ సిమ్ అయినా సరే, జియో గాని, ఎయిర్టెల్, వోడాఫోన్ సిమ్ ఉన్నా సరే మీరు ఈజీగా ఇందులో పర్సనల్ లోన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా సరే ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఉండి ఖచ్చితంగా మీకు లోన్ కావాలి, నాకు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి యాప్స్‌లో అయితే ట్రై చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ప్లే స్టోర్ అనేది డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ రేటింగ్ మీరు చూసినట్టయితే 4.2 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. 500 మిలియన్స్ అయితే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అయితే ఆల్రెడీ అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏ నెట్వర్క్ ఉన్నా సరే మీరు మొబైల్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్ అయిన తర్వాత వెల్కమ్ అనేసి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అనేటివి అలో చేయమంటది. పర్మిషన్స్ అనేటివి మీరు ఇక్కడ అలో చేయాల్సి ఉంటుంది. పర్మిషన్స్ అనేటివి అన్నీ కూడా అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ యాప్ అనేది ఇక్కడ కొన్ని పాపప్స్ అనేది ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. సో, ఈ యాప్‌లో మీకేంటంటే వీళ్ళు చాలా సర్వీసెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్‌గా మనకు నెట్వర్క్ గురించి మాత్రమే తెలుసు. కానీ వీళ్ళేంటంటే మనకు డిష్ టీవీ ఉంది, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ కానీ, తర్వాత రీచార్జ్ సర్వీసెస్ కానీ, తర్వాత మనము ఈ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ అన్నీ చెక్ చేసుకోవడానికి చాలా ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీగా వైఫై అనేది కూడా మనకి వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. సో, ఇక్కడ దీనికి సంబంధించి మనము అన్నీ కూడా ఆప్షన్స్ అన్నిటివి కూడా మనకి యాప్‌లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు దీనిలో చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పర్సనల్ లోన్ కాబట్టి ఇక్కడ మీకు యాప్‌లోనే మనకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎయిర్టెల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇందులో మనకు ఎయిర్టెల్ ఫైనాన్స్ దగ్గర చూసినట్టయితే వీళ్ళు ఓన్లీ పర్సనల్ లోనే కాకుండా మనకు బిజినెస్ లోను, గోల్డ్ లోను, ఇన్‌స్టెంట్ లోన్స్, క్రెడిట్ స్కోర్ ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కావాల్సింది పర్సనల్ లోన్ కాబట్టి ఇక్కడ ఇన్‌స్టెంట్ లోన్ అని కనిపిస్తుంది. ఇన్‌స్టెంట్ లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, ఇన్‌స్టెంట్ లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా పేజ్ అనేది రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొంతసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా పేజ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే పర్సనల్ లోన్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ మనకు స్టార్టింగే మనకు 12.75% పర్ యానమ్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ సెక్యూర్ లోన్ అనేసి 9 లాక్స్ వరకు లోన్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మినిమమ్ మీరు 10,000 నుంచి 9 లాక్స్ వరకు లోన్ తీసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి 2 టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ టిక్ చేసి అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లోన్ అమౌంట్ మీకు ఎంత కావాలంటే మీరు అంత ఇక్కడ సెలెక్ట్ చేసుకునేదానికి ఇక్కడ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మినిమమ్ మీరు 10,000 నుంచి తీసుకోవచ్చు. మాక్సిమం మీరు 9 లాక్స్ వరకు ఇక్కడ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. ఇంత లోన్ అమౌంట్ మీకు వస్తుందంటే రాదు. ఇది జస్ట్ మీకు లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకునే దానికి మాత్రమే. అంటే మేము 9 లాక్స్ వరకు లోన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలంటే మీరు అంత లోన్ అమౌంట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 బాక్స్‌లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీళ్ళు కొన్ని స్టెప్స్ మెన్షన్ చేశారు. ఈజీ 100% ఆన్‌లైన్ ప్రాసెస్ అని చెప్పడం జరిగింది. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్ అని చెప్పి అంటున్నారు. అమౌంట్ ట్రాన్స్‌ఫర్ వితిన్ 3 మినిట్స్‌లో మనకు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అవుతుందని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్‌గా లోన్ ప్రొవైడ్ చేయకుండా వీళ్ళు కొన్ని కంపెనీస్‌తో టై అప్ అయ్యారు. మనీ వేవ్, డీఎంఐ ఫైనాన్స్, క్రెడిట్ సెషను, బజాజ్ ఫైనాన్స్, ఫైబూట్, ఎల్&టి ఫైనాన్స్ ఇట్లా చాలా కంపెనీస్‌తో వీళ్ళు టై అప్ అయ్యి మనకు పర్సనల్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లోన్ అమౌంట్ ఎంత కావాలో మీరు అంత సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం 4 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసి మనకు లోన్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌కి అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మనకు ఆఫర్ అనేది అప్రూవల్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఆటో మ్యాండేట్ అనేది సెటప్ అనేది కంప్లీట్ చేస్తే మనకు లోన్ అమౌంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎంటర్ డీటెయిల్స్ దగ్గర మనం నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నేమ్ అనేది మన పాన్ కార్డ్‌లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫుల్ నేమ్ అనేది టైప్ చేయాలి. మంత్లీ ఎంత ఇన్‌కమ్ వస్తుంది, మీకు మంత్లీ ఎంత ఇన్‌కమ్ అయితే వస్తుందో అంత ఇన్‌కమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆక్యుపేషన్ టైప్ మీరు సాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్ ఇట్లా డీటెయిల్స్ అడుగుతారు. ఇక్కడ మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్లీ ఇన్‌కమ్ అనేది మీకు ఏ విధంగా రిసీవ్ అవుతుంది అంటే బ్యాంక్‌కి వస్తుంది, క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా అని చెప్పి డీటెయిల్స్ అడుగుతారు. మీకు ఏ విధంగా మీరు మంత్లీ ఇన్‌కమ్ తీసుకుంటారో ఆ విధంగా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మన అడిషనల్ డీటెయిల్స్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతారు. డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్‌లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా టైప్ చేయండి. తర్వాత జెండర్ అనేది మేలా, ఫీమేలా అని అడుగుతారు. జెండర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. కరెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రెస్ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంత టైం అయితే తీసుకుంటుంది. కొంత టైం ఇక్కడ మీరు వెయిట్ చేయండి. కంప్లీట్ అయిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ అనేసి మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు లోన్ ఆఫర్ అనేది మనం 2 లాక్స్ సెలెక్ట్ చేసినప్పటికి ఇక్కడ మనకు 4,50,000 లోన్ లిమిట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది బేస్డ్ అపాన్ ఈ లోన్ లిమిట్ అనేది మీ క్రెడిట్ ఎలిజిబిలిటీని బట్టి ఎంత ఉంటుంది. అందరికి ఇంత లోన్ వస్తుందంటే రాదు. కొంతమందికి ఆ లోన్ ఆఫర్ రిజెక్ట్ అవ్వచ్చు. కొంతమందికి ఇంకా ఎక్కువ ఆఫర్ రావచ్చు. కొంతమందికి అసలు లోన్ ఆఫర్ 10,000, 20,000 కూడా చూపించొచ్చు. బేస్డ్ అపాన్ మీ ఎలిజిబిలిటీని బట్టి ఇక్కడ మీకు లోన్ ఆఫర్ అనేది వీళ్ళు చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు మినిమమ్ మీరు 30,000 తీసుకోవాలి. మాక్సిమం 4,50,000 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు 4,50,000 సెలెక్ట్ చేసుకున్నట్లయితే
మీకు ఇక్కడ 42 మంత్స్, 39 మంత్స్, 18 మంత్స్, 12 మంత్స్ ఇట్లా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకవేళ మీరు 42 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మీరు 14,118 రూపీస్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు 16.25% అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఎంతైతే చార్జెస్ పడతాయి, ఎంత పే చేయాలని ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ అనే ఆప్షన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు 4,50,000 లోన్‌కి అప్లై చేసినట్లయితే మీకు 4,29,026 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ మనకు 18% జీఎస్టీ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ మనకు 20,975 రూపీస్ అయితే డిడక్ట్ అయితే చేస్తున్నారు. అంటే 4,50,000 లోన్‌కి అప్లై చేస్తే 20,000 ప్రాసెసింగ్ ఫీ అయితే డిడక్ట్ చేస్తున్నారు. లోన్ అమౌంట్ ఎంత మనకు 4,50,000 అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈఎంఐ అనేది మీరు ఇక్కడ ఎన్ని మంత్స్ అయితే పెట్టుకుంటారో అన్ని మంత్స్‌కి సంబంధించి ఈఎంఐ అనేది మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది కలిపి ఇక్కడ ఈ విధంగా అయితే అమౌంట్ ఎంత పే చేయాలని మంత్లీ ఎంత పే చేయాలని చెప్పి క్లియర్‌గా చూపిస్తున్నారు. ఇక్కడ టోటల్ మీరు ఎంత పే చేయాలి, మొత్తం ఈఎంఐ ఎంత పే చేసిన తర్వాత లాస్ట్‌లో మీకు ఫైనల్ అమౌంట్ అనేది 5,92,900 అనుకోండి. ఇక్కడ మీరు 4,50,000 లోన్‌కి అప్లై చేస్తే మీరు పే చేయాల్సింది 5,90,000 అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 1,40,000 అయితే మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ చార్జెస్ కానీ తర్వాత ఇలా అయితే చాలా అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఫీ 20,000 అయితే వేస్తున్నారు. సో ఎవరికైతే ఈ నీడ్ ఉంది, ఎమర్జెన్సీ ఉందో అలాంటి వాళ్ళు మాత్రమే ఆ లోన్ తీసుకోవాలంటే కంపల్సరీ బ్యాంకుకి ట్రై చేయండి. అక్కడ రాకపోతే ఇలాంటి లోన్ యాప్స్‌లో అయితే తీసుకోండి గానీ అనవసరంగా మీరు లోన్ తీసుకొని చాలా ఇంట్రెస్ట్‌లు అనేటివి పే చేయొద్దండి. సో ఇది గుర్తుపెట్టుకొని మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలో మీరు అంతే మాత్రమే తీసుకోండి. ఎక్కువైతే లోన్ అయితే తీసుకోవద్దండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మంత్స్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ లోన్ అమౌంట్ తగ్గిసి మీకు మంత్స్ అనేవి ఆటోమేటిక్‌గా లెస్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని మంత్స్ కావాలో మీరు ఎంత అమౌంట్ అనేది మొత్తం చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు 30,000 లోన్ తీసుకుంటే ఎంత డీటెయిల్స్ వస్తాయో ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం. లోన్ తీసుకున్నట్లయితే మీకు అమౌంట్ 28,602 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రాసెసింగ్ ఫీ మీకు 1,398 రూపీస్ అయితే పడుతుంది. మీ లోన్ అమౌంట్ 30,000 మీరు ఎన్ని మంత్స్ పెట్టుకుంటారు, 18 మంత్స్ పెట్టుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మీరు 1,889 రూపీస్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ మీరు 30,000 లోన్ తీసుకొని మీరు టోటల్ రీపేమెంట్ చేయాల్సింది 34,000 రూపీస్ అయితే మీరు టోటల్ రీపేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు ప్రాసెసింగ్ ఫీ, జీఎస్టీ తర్వాత ఈ ఇంట్రెస్ట్ మొత్తం అన్నీ కలుపుకొని 34,000 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత ఆఫర్ అనేది కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్‌లో మనం కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేవైసీ కోసం ఇక్కడ మీకు దీనికి సంబంధించి మనము ఆధార్ ద్వారా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ 2 సింపుల్ స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనకి కేవైసీ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా డీజీలాకర్‌కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీ డీజీలాకర్ పిన్ నెంబర్ అడుగుతుంది. మీ డీజీలాకర్ పిన్ నెంబర్ అది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. డీజీలాకర్ పిన్ నెంబర్ అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. ఈ 2 పర్మిషన్స్ చెక్ చేసుకున్న తర్వాత అలోన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి అలో చేయండి. ఆటోమేటిక్‌గా మనకు అడ్రెస్ అయితే రావడం జరుగుతుంది. అడ్రెస్ ఇక దీనికి సంబంధించి ఒకవేళ మీరు ఆధార్‌లో ఉన్న అడ్రెస్, కరెంట్ అడ్రెస్ సేమ్ అయితే అడుగుతారు. ఒకవేళ ఆధార్ అడ్రెస్ కరెస్పాండింగ్ అడ్రెస్ సేమ్ అయితే బాక్స్‌లో టిక్ చేయండి. ఒకవేళ ఆధార్ అడ్రెస్‌లో కాకుండా మీరు వేరే అడ్రెస్‌లో ఉంటున్నట్లయితే కరెంట్ అడ్రెస్ వేరే ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఏ అడ్రెస్ ఉంటుందో ఆ అడ్రెస్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఆధార్‌లో మీరు ఉంటున్న అడ్రెస్ సేమ్ అయితే బాక్స్‌లో టిక్ చేయండి. లేకపోతే మీరు ఏ అడ్రెస్‌లో అయితే ఉంటున్నారో ఆ అడ్రెస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అడ్రెస్ సేమ్ అడ్రెస్ ఒకటే కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఎన్ని మంత్స్ నుంచి ఉంటున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ మాక్సిమం మనకు 48 మంత్స్ అబోవ్ ఉంటున్నారా లేదా అని అడుగుతారు. 48 మంత్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఉంటున్నటువంటి అడ్రెస్ టైప్ ఏంటి? అంటే మీరు ఓన్‌గా ఉంటున్నారా? ఓన్‌డా లేకపోతే రెంటల్ అని అడుగుతారు. మీరు ఉంటున్నదైతే మీది ఓన్ అయితే ఓన్, రెంటల్ అయితే రెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. కొంత టైం తీసుకున్న తర్వాత పేజ్ అనేది ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అయితే అవుతుంది. తీసుకున్న తర్వాత మన కేవైసీ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు ఆటో ఇమ్మీడియేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ నాకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చాయి. ఒకవేళ ఇక్కడ మీరు అకౌంట్ లేకపోతే మీకేంటంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటారు. బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ మ్యాండేట్ మీరు కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మీ అకౌంట్ టైప్ అడుగుతారు. కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అయితే అడుగుతారు. కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత మీ నేమ్ అనేది యాజ్ పర్ రికార్డ్స్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాయి. ఇవన్నీ చెక్ చేసుకోండి. తర్వాత మెథడ్ ఆఫ్ సెటప్ అనేది ఎలా చేస్తారని అంటారు. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆటోమేటిక్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర ఏ డీటెయిల్స్ ఉంటే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా మనకి ఈ లోన్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ అయితే కావడం జరుగుతుంది. వితిన్ 5 మినిట్స్ నుండి 30 మినిట్స్‌లో మీకు ఈ లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్‌లో అయితే క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఈఎంఐ కూడా మీకు ఆటోమేటిక్ డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు యాప్ ఓపెన్ చేసి లోన్ స్టేటస్‌లోకి వెళ్ళేసి మీరు లోన్ ఈఎంఐలు ఎన్ని పే చేయాలి, ఎంత పే చేస్తారు అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి
ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.